Hey guys, ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నారు కూడా నమస్తే, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు నోకియా కంపెనీ వచ్చేసి రీసెంట్గానే ఒక కొత్త ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మన ఇండియాకి వచ్చేసి నోకియా కంపెనీ. కాకపోతే ఈ ల్యాప్టాప్ని అసలు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్కు ప్రైస్ రేంజ్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. మీరే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ నోకియా కంపెనీ ఈ ప్రైస్కు స్పెసిఫికేషన్స్కి ఏమన్నా సంబంధం ఉందా లేదా అనేది అయితే మీరే నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పాలి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడేస్తాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను కదా, నోకియా కంపెనీ వచ్చేసి ఒక కొత్త ల్యాప్టాప్ లాంచ్ చేసింది అని. అదే వచ్చేసి మనకు నోకియా purebook x14 అని వీళ్ళు ఒక కొత్త ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకు రీసెంట్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే మనం ముందుగా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కనుక చూసుకుంటే ఇది మనకు మెగ్నీషియం అల్యూమినియం బాడీతో వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది మనకు చుట్టూ దీని యొక్క బాడీ వచ్చేసి మనకు అల్యూమినియం బిల్తో వస్తుంది. అంటే వీళ్ళు ఎటువంటి ప్లాస్టిక్ అనేది ఏం యూజ్ చేయలేదు, ఓన్లీ మీకు అల్యూమినియం బాడీతోనే వస్తుంది. అలాగే దీని యొక్క వెయిట్ కనుక చూసుకుంటే 1.1 kg దీని యొక్క వెయిట్ అనేది ఉంటుంది. అంటే మీకు దాదాపు 1100 grams ఈ ల్యాప్టాప్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. ల్యాప్టాప్ చూడడానికి కూడా మనకు చాలా స్లిమ్ అండ్ థిక్ గానే ఉంది. అంటే మనకు చాలా హెవీ కూడా ఏం లేదు. ఎవరైతే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంటారో వాళ్ళ కోసం ఈ ల్యాప్టాప్ ఎస్పెషల్లీ డిజైన్ చేశారు అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్లో వచ్చేసి మనకు 14 inches ఫుల్ హెచ్డి ప్యానల్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఎల్ఈడి బ్యాక్ లైట్తో వస్తుంది. అంటే ఐపీఎల్సీ ప్యానల్ అయితే యూజ్ చేశారు. దీంట్లో పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1080x1920 పిక్సెల్స్ అయితే ఈ ల్యాప్టాప్లో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే 86% దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే ఈ ల్యాప్టాప్లో మనము వ్యూయింగ్ యాంగిల్స్ కనుక చూసుకుంటే 178 degrees వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఈ ల్యాప్టాప్లో ఉంటాయని అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకు చుట్టూ బెజల్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకు చాలా స్లిమ్గానే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకు 4.8 mm స్లిమ్గా ఇవి మనకు చుట్టూ బెజల్స్ అనేవి ఉంటాయి. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్లో వచ్చేసి ఇంటెల్ వాళ్ళది కోర్ i5 10th gen ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. లేటెస్ట్ ప్రొసెసర్ క్వాడ్ కోర్ ప్రొసెసర్. దీని యొక్క క్లాక్ స్పీడ్ కనుక చూసుకుంటే 1.6 GHz బేస్ క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. అలాగే 4 GHz బూస్ట్ క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్లో వచ్చేసరికి. అలాగే మనకు 6 MB ఇంటెల్ స్మార్ట్ క్యాచ్తో కూడా వస్తుంది. అంటే మనకు క్యాచ్ వచ్చేసి 6 MB అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ ల్యాప్టాప్లో మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ సింగిల్ వేరియంట్లోనే వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మనకు 8 GB ర్యామ్, అలాగే మనకు 512 GB SSDతో వస్తుంది. ఇక్కడ ర్యామ్ వచ్చేసి 8 GB అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మీకు DDR4 ర్యామ్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క క్లాక్ స్పీడ్ కనుక చూసుకుంటే 2666 MHz దీని యొక్క క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ల్యాప్టాప్లో మీరు ర్యామ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకు దీంట్లో టోటల్గా 2 ర్యామ్ స్లాట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఓన్లీ 16 GB ర్యామ్ వరకు మాత్రమే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం ఇంకొక 8 GB ర్యామ్ స్టిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు అంతే. ఇక అంతకు మించి మీరు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోలేరు ఫ్రెండ్స్. ఇక స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్లో వచ్చేసి 512 GB NVMe SSD అయితే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక నేను NVMe SSD గురించి మీకు సపరేట్గా చెప్పాలి అనుకోవడం లేదు, ఎందుకంటే ఇక మీకు తెలిసిందే ఇది మనకు చాలా సూపర్ ఫాస్ట్ ఉంటుంది NVMe SSD వచ్చేసరికి. ఇక దీంట్లో గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్లో వచ్చేసి ఇంటెల్ వాళ్ళది UHD 620 ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనకు దీంట్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అంటూ ఏమీ ప్రొవైడ్ చేయలేదు, ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డే ప్రొవైడ్ చేశారు. ఇక దీని యొక్క క్లాక్ స్పీడ్ కనుక చూసుకుంటే 1.1 GHz GPU యొక్క క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ GPU వచ్చేసి 4K వీడియో ఎడిటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు. అలాగే ఇది ఇంటెల్ 3D టెక్నాలజీ కూడా వర్క్ అవుతుంది అంటున్నారు. అలాగే ఇంటెల్ క్లియర్ వీడియో HD టెక్నాలజీ కూడా వర్క్ అవుతుంది అని అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ల్యాప్టాప్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఇన్బిల్ట్గానే మీకు HDIR వెబ్ క్యామ్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇది హలో ఫేస్ రికగ్నైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది విండోస్ వాళ్ళది వచ్చేసి. ఇక హలో ఫేస్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఫేస్ లాక్ అని చెప్పొచ్చు. ఫేస్ లాక్ ద్వారా మనము ఈ ల్యాప్టాప్ని లాక్ చేయొచ్చు, అలాగే అన్లాక్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు దీంట్లో ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఏం ప్రొవైడ్ చేయడం లేదు. మీరు ఓన్లీ ఫేస్ లాక్ కానీ లేదంటే మీరు ఏదైనా పాస్వర్డ్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఇది వచ్చేసి మనకు LED బ్లాక్ లైట్ కీబోర్డ్తో కూడా వస్తుంది. అలాగే మల్టీ గెక్చర్ టచ్ ప్యాడ్తో కూడా వస్తుంది. అలాగే ఈ ల్యాప్టాప్ వచ్చేసి మీకు వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. వైఫై వచ్చేసి మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే
అయితే సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది, అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.1తో కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్లో వచ్చేసరికి. అలాగే ఈ ల్యాప్టాప్ వచ్చేసి విండోస్ 10 64-బిట్ వేరియంట్తో వస్తుంది ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ల్యాప్టాప్ మనకు జెన్యూన్ విండోస్ 10 వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు నోకియా కాబట్టి. ఇక ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఎవరైతే ప్రీ ఆర్డర్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి 1 month ఫ్రీ ట్రయల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళ 365 ఉంటుంది కదా, అదైతే మీకు 1 month ఫ్రీ ట్రయల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ల్యాప్టాప్ని ప్రీ ఆర్డర్ చేస్తే. ఇక ఈ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి టోటల్గా 3 cells బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది కూడా 46.7 Wh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 65 watts AC అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కంపెనీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇది 8 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అని అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనకు తెలిసిందే కదా ల్యాప్టాప్స్ అంటే మేబీ మనకు 5 to 6 hours వరకు బ్యాటరీ లైఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు మనకు 8 hours 9 hours 10 hours అయితే ఏమీ రాదు, మీకు ఓన్లీ 5 to 6 hours అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఇక దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్లో వచ్చేసి మనకు 2 USB 3.0 పోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఒక USB 2.0 పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే HDMI పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, Type-C పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, RJ45 పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఫ్రెండ్స్ మనకి ఇంటర్నెట్ పోర్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మనకు ఆడియో పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో పోర్ట్ అంటే 3.5 mm జాక్ కూడా ఈ ల్యాప్టాప్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకు మైక్ ఇన్ కూడా ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే మీరు ఎక్స్టర్నల్ లావియర్ మైక్స్ కనెక్ట్ చేయడానికి కూడా ల్యాప్టాప్లో పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక దీని యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు ఓన్లీ సింగిల్ కలర్ వేరియంట్లోనే వస్తుంది, అది కూడా మనకు ఓన్లీ బ్లాక్ కలర్ వేరియంట్లోనే వస్తుంది. అది మనకు మ్యాట్ బ్లాక్ ఫినిష్లో వస్తుంది అనమాట ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి. మేబీ ఇంకా ఫ్యూచర్లో ఇంకొన్ని కలర్ వేరియంట్స్లో కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకు సింగిల్ వేరియంట్లోనే వస్తుంది, అది కూడా మనకు 8GB RAM 512GB SSDతో వస్తుంది. దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ దగ్గర 60,000 వరకు ప్రైస్ అనేది పెట్టారని చెప్పుకోవచ్చు. అంటే 59,990 రూపాయలు, అంటే 10 రూపాయలు తక్కువ, 60,000 అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే. ఇక ఈ ల్యాప్టాప్ యొక్క ప్రీ ఆర్డర్ కనుక చూసుకుంటే మనకు December 18th నుంచి అయితే ఈ ల్యాప్టాప్ యొక్క ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక లైవ్ లేక్ ఎప్పుడు సేల్కి వస్తుంది అనేది అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. అయితే ఇవి ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ యొక్క టోటల్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనము ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేయాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ నేను వచ్చేసి మీకు ఏది దాచకుండా అయితే చెప్పేస్తున్నా, నేను డైరెక్ట్ అయితే చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. మీరు అసలు ఈ ల్యాప్టాప్ ఉంది అని కూడా మీరు గుర్తు తెచ్చుకోవద్దు, అంటే అసలు ఈ ల్యాప్టాప్ ఉందనేది మర్చిపోండి బా, ఇక దీన్ని అసలు పక్కన పెట్టేయండి అని చెప్తున్నా. నేనైతే ఇది మాత్రం మీకు పక్కాగా చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఏం స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారు, ఏ ప్రైస్ రేంజ్కి తీసుకొచ్చారు చెప్పండి. ఈ స్పెసిఫికేషన్స్తో ల్యాప్టాప్ మనకు వచ్చేసరికి మ్యాక్సిమం 45,000 48,000 ఈ బడ్జెట్లో వస్తుంది. కాకపోతే మనకు ఓన్లీ నోకియా బ్రాండ్ కోసం దగ్గర తీసుకుపోయి 60,000 పెట్టారు. ఏం చెప్పాలో చూడండి. అలా అని మనకి దీంట్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఇచ్చాడంటే అది కూడా ఇవ్వలేదు, దీంట్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు కూడా ఇవ్వలేదు, మనకు ఓన్లీ ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్ ఇచ్చాడు, అది కూడా ఇంటెల్ UHD 620 అంట. ఇక 60,000 మనం బడ్జెట్ పెడితే మనకు ఇది ఎన్విడియా వాళ్ళ GTX 1660 కానీ లేదంటే 1650 కానీ మనకు గ్రాఫిక్ కార్డ్తో ల్యాప్టాప్స్ వస్తున్నాయి, అది కూడా మనకు 4GB గ్రాఫిక్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మీరే అర్థం చేసుకోండి నేను చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే. ఇక ఈ ల్యాప్టాప్ని అయితే మీరు మర్చిపోమని నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొద్దు, మీ మనీ అయితే లాస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. అలాగే ఎవరైతే నోకియా ఫ్యాన్స్ చూస్తున్నారో ఈ వీడియో వచ్చేసరికి వాళ్ళందరూ కూడా సారీ ఫ్రెండ్స్, నేనేమి కావాల్సి అయితే చెప్పడం లేదు. నోకియా బ్రాండ్ వాల్యూ తీయడానికి మనకు నార్మల్గా మంచి ల్యాప్టాపే తీసుకొచ్చింది, కాకపోతే ప్రైస్ ఎక్కువ పెట్టింది అని అయితే నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్. దీని అంతటి కూడా ఒక చిన్న సారీ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక మీరే చెప్పాలి ఈ ల్యాప్టాప్ వాల్యూ ఫర్ మనీనా కాదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. నాకైతే అస్సలు అర్థం కాలేదనమాట, ఈ ప్రైస్ ఏందో ఈ స్పెసిఫికేషన్స్ ఏందో చూస్తుంటే అసలు నాకు మైండ్ తిరిగిపోయిందని చెప్పొచ్చు. ఇక దీన్ని అయితే వదిలిపెట్టేసాం ఫ్రెండ్స్. అయితే ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.